సినిమా బండి నుంచి. ఏంటండి అసలు ఒకటే ప్లేస్‌లో ఉండడం, ఒకటే డైరెక్టర్‌ని చూడడం ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా బండికి ఆయనకి నా మీద బోర్ కొట్టనంత వరకు ఆయన ఇట్లా పక్కన చేస్తున్నాడు. ఓకే. నేను ఆయనలో హీరోని చూసాను. మీరు డైరెక్టర్‌ని కాకుండా ఇంకేమైనా చూసారా? ఒక ఫుడ్ బ్లాగర్ ని చూసాను. ఫుడ్ ఇష్టమా ప్రవీణ్ గారు మీకు ఫుడ్ అంటే? చాలా ఇష్టం అండి. ఇష్టం కాదండి, ప్రాణం అండి. ఓహ్! నేనే తెప్పించండి. ఆప్షన్స్ ఇస్తున్నాం. ఫుడ్, సినిమా. ఆ? ఫుడ్, సినిమా. సినిమా ఆబ్వియస్లీ ఫస్టే ఉంటది. సినిమా. Yeah. ఫుడ్, అనుపమ. ఓకే. మనం వాళ్ళ క్వశ్చన్లు తీసుకుందాం. మీరు ఆలోచించండి ఈ లోపు. అక్కడ కూడా సరే. పాట ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకెవరైనా? అదిగో అబ్బాయి పక్కన అబ్బాయిని మాట్లాడండిరా అంటున్నారు. ఏ మైక్ లేకుండా ఎక్కడికి Yeah, వెళ్తున్నావు? మా మదర్ వచ్చారు. సో హి ఎక్కడున్నారు? వాంట్ టు టాక్. హాయ్ మా. మాట్లాడు సినిమా గురించి. శుభం. అప్పుడు మీ చుట్టాల్లోంచి కొంతమంది చుట్టాలని కలిసాను నేను వైజాగ్‌లో. మిమ్మల్ని కలవలేదు. ఎవరైనా లోపలికి రాగానే నేను ప్రవీణ్ గారి చుట్టం అని చెప్తూ ఉండే అక్కడ. మీ బలగం చాలా ఉన్నారు వైజాగ్‌లో. బలంగా ఉన్నారు. మీ పేరు మా? నా పేరు అంజు అండి. ఓకే. ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఇలానే చూపించేవారా? లేకపోతే పెద్ద అయిన తర్వాత ఈ సినిమా లేదు ఇలానే చూపించేవాడు 7th ఇయర్ నుంచి. ఎన్నిసార్లు మీ చీపిరి కట్టలు, చపాతీ కర్రలు విరుగుంటాయి? విసిరేస్తాను. అమ్మ తాలూకు ప్రేమ అలా ఉంటుంది. ఆ దెబ్బలు తిన్న తర్వాత ఇలాంటి పెద్ద డైరెక్టర్ అవుతారు. ఓకే. సో మాకు తెలియంది కొడితే ఊరుకుండేవాడు కాదు, ఇట్లా చేతులు ఇచ్చేసేవాడు. అమ్మ మీద ప్రేమతోనా లేకపోతే ఎలాగో కొడతారు కదా ఒక పని అయిపోతుందని చేతులు ఇచ్చేవాళ్ళ మీరు? కొట్టుకోమని చేతులు ఇచ్చేసేవాడు, అందుకని నేను కొట్టుకుండేదాన్ని. అయ్యా, ఇది జరుగుతూ ఉంటుంది. ఇంతకీ పరదా గురించి మీరు ఏమందాం అనుకున్నారు? శుభంతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పరదాతో మీ అబ్బాయి వస్తున్నారు. ప్రవీణ్ చాలా కష్టపడ్డాడండి పరదా మూవీ అప్పుడు. అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. వెనక్కి వచ్చేస్తే నేను చాలా ఏడ్చాను. కానీ ప్రవీణ్ చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ టైంలో మటుకి. ఏంటి ఇంత కష్టపడి సినిమా బండి తర్వాత సినిమా తీసాడు. ఇలా వెనక్కి అప్పుడు వరదలు వచ్చినాయండి. ఆ వరదలు వచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తే నేను ఏడ్చాను, కానీ వాడు ధైర్యం చెప్పాడు, వస్తుందిలే అమ్మా, అవుతుంది అనుకుంటాను. ఎప్పుడు కూడా నా దగ్గర డల్గా ఫీల్ అయిన సందర్భాలు లేవండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఆయన. మీ దగ్గరే కాదండి, ఎక్కడ డల్ గా ఫీల్ అయిన సందర్భాలు నాకు కనపడలేదు. ఆయన ఎప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటారు. కానీ ఏదనుకుంటే అది చేయాలి. చిన్నప్పటి నుంచి ఫుడ్ విషయంలో కూడా వాడు ఏంటంటే అదే మేము వండుకుంటాం. మా ఇష్టాలన్నీ ఇక్కడ కూడా కదా ఫుడ్ తోనే. అర్థమవుతుంది ప్రవీణ్ గారు, నాకు అర్థమవుతుంది. తనకి ఏటైతే ఇష్టమో అదే ఇంట్లో డిష్ అవుద్దండి. ఇంకా మిగిలిన మేము అందరం కూడా వాడి డిష్ ని ఫాలో అయిపోతాము. తప్పదన్నమాట. అంత ప్రేమతో, అంత అభిమానంతో మిమ్మల్ని పెంచారు. తిండి ప్రధానం. తిండి ప్రధానం. ప్రధానమే తిండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. సో డెఫినెట్ గా మీరు మీ అబ్బాయి సక్సెస్ ని ఇలానే ఎంజాయ్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన సక్సెస్ మీద సక్సెస్ ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పోలికలే ఉన్నాయి మీ అబ్బాయికి అంతా సేమ్, కాకపోతే మీరు ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఎనీహౌ. సో థ్యాంక్ యూ.